ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21 నుంచి కొన్ని వచనాలు. అందుకు మోషే, నేను ఈ జనం మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఔన్నత్యము మహత్యము తెలుసుకోవడానికి మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఆయన ఆకాశం అందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆకాశం ఇంతవరకు ఎవరికి అందలేదు. ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు కూడా అట్లా చూస్తూ ఉండిపోవాల్సినవి. ఒక పాపిని రక్షించడానికి ఆకాశం అందున్న దేవుడు మనిషిగా మారినాడంటే ఆయన ప్రేమ అర్థం కావాలి కదా మనకు. ఆయన ఆకాశం అందున్నోడు ఆ వైభవం వదులుకొని మనిషిలాగా వచ్చినాడు, శిలువలో ప్రాణం పెట్టినాడు. రక్షింపబడ్డ మనం అనేక సార్లు ఆయన ఔన్నత్యాన్ని మనం విశ్వసించలేం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, 40 నెల రోజులకు మాంసం తినిపిస్తానని చెప్పినావు అని దేవునితో మోషే మాట్లాడుతున్నాడు. అయితే మోషే ఇంకేమంటున్నాడంటే, వారు 22వ వచనం, వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్టు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలెనా నేను. చూడండి, మోషే నిరుత్సాహంగా మాట్లాడుతున్నాడు. ప్రవాహులకు మాంసం ఇస్తానని చెప్పినావు కానీ ఎట్లా తేవాలి, ఏం చేయాలి? పశువులను కోయాలనా, గొర్రెను కోయాలనా, సముద్రంలో ఉన్న చేపలన్నీ కూర్చాలనా అని అడుగుతున్నాడు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు 23వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువ అయినదా? ప్రియమైన ఈ మాట చదువుతుంటే ఎంత భయంకరంగా ఉంది. దేవుడు అంటున్న మాట, యెహోవా బాహుబలము తక్కువైనదా అంటున్నాడు. ఆయన చేతి యొక్క బలం తక్కువైనదా అంటే మనకు ప్రశ్నకు, ఆయన వేసే ప్రశ్నకు మనకు జవాబే లేదు. ఆయన బలం ఎప్పుడు తక్కువ కాదు. మనుషులందరూ ఆయన కళ్ళ ముందర ఉండిపోయేటోళ్ళం. మనమే ఆయన ప్రశ్నిస్తుంటే, మోషే మనలాంటి మనిషి. మనం 60 సంవత్సరాలు, మోషే 120 సంవత్సరాలు బతికిండు. అంతకన్నా ఎక్కువేముంటుంది? ఈయన తరతరములకు యుగ యుగములకు మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు తరాలని పోతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న సంభాషణ చూస్తే ఆయన ఏమంటున్నాడు, నా మాట నీ ఎడల నెరవేర్చుదునో లేదో ఇప్పుడు చూచెదవా. నేను మాట ఇచ్చిన కదా, నా మాట నెరవేర్చడానికి నాకు చేతనైతుందో నువ్వు చూదువు అని చెప్పినాడు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. ఆ వాగ్దానాల కొరకు మనం వేచి ఉండాలి. ఆయన ఇచ్చే వాగ్దానం ఎట్లంటే అన్స్పీకబుల్. ఇంగ్లీష్లో ఇది బాగుంటుంది. అన్స్పీకబుల్ అంటే శక్యం కాదు, చెప్పనికి వల్లపడదు, అంత అద్భుతం. ఇక్కడ వీరి పక్షం ఏం చేసినాడంటే 31వ వచనం చూస్తే, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరెళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఒక దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తు వాటిని పడజేశాను. చూడండి, ఏం అద్భుతకరుడినే. ఇశ్రాయేలీలో పాలెం ఎంత దూరం ఉందో, వారి గుడారాలు ఎంత దూరం ఉన్నాయో, 6 లక్షల మంది మగపిల్లలు ఉన్నారు. వారి పిల్లలు ముసలోళ్ళు ఎంతమంది దూరం, వారి పశువులు వారు ఎంత దూరం ఉన్నారో, ఆ పాలెంకు పక్కన కుడి ఎడమ పక్కన ఏం చేసిండంట, ఒక మనిషి దినానికి ఎంత ప్రయాణం చేయగలుగుతాడు? నడుచుకుంటూ పోతే ఒక 5 కిలోమీటర్లు అనుకోండి, ఎక్కువ కాదు, ఒక 5 కిలోమీటర్లు నడవగల. 5 కిలోమీటర్ల దూరం, వారి పాలెం నుండి 5 కిలోమీటర్ల దూరం అనుకోండి. ఒక దిన ప్రయాణం అంటే ఇంకెక్కువనే చేయొచ్చు. ఆ 5 కిలోమీటర్ల దూరం ఏం చేసిండంట, సముద్రం నుంచి పూరలు పడజేసి అవెంత 2 మూరల ఎత్తు వరకు. ఏం తింటారు? ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుని బలం తక్కువ కాలే. మనము అపనమ్మకములుగా ఉన్నాం. మన పక్షమున ఆయన ఒక్కరీతిగా ఉన్నాడు, మనమే 10 తీళ్ళు ఉన్నాం. నిమిషానికి ఒకటి, చూసిన దాన్ని బట్టి ఒకటి, వినదాన్ని బట్టి ఒకటి, వైరల్ చెప్పిన దాన్ని బట్టి ఒకటి, మనం మనసులు మారుతున్నాయి.
ఆయన మార్పు లేనివాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నీవే నాకు మేలు చేయగలవు అని ఆయన పాదాల చెంత కూర్చుంటే ఖచ్చితంగా చేస్తాడు. అది మోయ శక్యం కాని దీవెన. ఆ గొప్ప దీవెన కొరకు మనం ఒదిగి లోబడి ఉన్నాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ ప్రేమ, నీ మహత్యము, నీ రక్షణ, ఔన్నత్యం అంతటిని బట్టి స్తోత్రం. నీ భీకరమైన కార్యాన్ని బట్టి హృదయమాన స్తుతిస్తూ ముందున్న జీవితంలో నేను నమ్మకంగా వెంబడించిన కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.